యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనమునందు కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. పిల్లరా, ఏ క్రీడాకారుడైనా క్రీడా రంగంలో పాల్గొనేటప్పుడు తన దృష్టి కేవలం బహుమానాన్ని పొందాలని, ఖచ్చితంగా అందరికంటే తానే ముందుగా విజయాన్ని పొందాలని, ఫస్ట్ ప్లేస్ని సంపాదించుకోవాలని. నిజమే, దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా అదే ఆశ, అదే కోరిక కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? మోషే అల్పకాల భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. దేవుని ఒకవైపున, ధనం ఒకవైపున మీ ఎదుట ఉన్నప్పుడు మీరు దేన్ని కోరుకుంటారు? దేవుణ్ణి కోరుకుంటారా, ధనాన్ని కోరుకుంటారా? మోషే మాత్రం దేవుణ్ణి కోరుకుని దేవునికి తన జీవితాన్ని అర్పించాడు. శ్రమ అనుభవించడానికి, నింద అనుభవించడానికి, వస్తున్న ప్రతి పరిస్థితులను ఎదుర్కోవడానికి అతడు సంసిద్ధత కలిగిన వాడై దేవుడిచ్చే శ్రేష్టమైన బహుమానం మీద దృష్టి పెట్టాడు. మీ దృష్టి ఆయన ఇచ్చే బహుమానం మీద, మీ దృష్టి ఆయన కలుగు చేసేటువంటి మేలుల మీద, మీ దృష్టి ఆధ్యాత్మిక విషయాల మీద ఉంచి దేవుని సన్నిధిలో గొప్ప బహుమానాన్ని పొందే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి. వారి అవసరతల అక్కర్లన్నీ కూడా మీరు తీర్చండి. ఈ లోకంలో నీవేది సాధించినా, ఏది పొందుకున్నా అది శాశ్వతమైనది కానే కాదు. స్థిరమైన, నిత్యమైన బహుమానం మీరు మా కొరకు పరలోకంలో దాచిపెట్టారు. దాని మీద దృష్టి ఉంచి మేము ముందుకు సాగే కృపను మాకు దయచేయండి. ప్రత్యేక రీతిలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ మీ సన్నిధిలో దీవించబడాలి అని కోరుకుంటున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. శాశ్వతమైన బహుమానాన్ని పొందుకునే కృప మీ బిడలకు మీరు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.